మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎలకుర్రు గ్రామాన్ని మీరు ప్రేమించి మీ కుమారులు, మీ సేవకులు, దైవజనులు లోకా గారిని ప్రేరేపించి సంఘాన్ని, గ్రామాన్ని, మరి ఉన్న కుటుంబాలన్నిటినీ కూడా మీరు ప్రేమించి మీ మనస్సులోని ఉన్నతమైన జ్ఞాన సంగతులు వినిపింపచేయాలని మీరు ఉద్దేశించారు కనుకనే మేమందరం ఇక్కడ కూడుకున్నాం తండ్రి. మా మాటలు మరుగు చేసుకొని శ్రేష్టమైన మీ ఉద్దేశాలను, మీ మాటలను బోధిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానంతో బోధించే శక్తిని దయచేయమని కోరుతూ, సహాయం చేయమని అడుగుతూ, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులు, సేవకులైన వారందరికీ, అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సేవకులు పాస్టర్ లోకా గారికి, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఒక విశేషమైన ఆలోచనాత్మకమైన అంశంతో ఈ దినం, రేపటి దినం ఈ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సభల్లో వింటున్నట్లుగా ఈ సభల్లో విని వెళ్ళిపోవటం కాదు, కానీ చెప్పబడుతున్న మాటలలోని సారాంశం నిజమా, అబద్ధమా, ఒకవేళ నిజమైతే ఈ మాటలను మనం ఎలాగ స్వీకరించాలి, ఈ మాటల చొప్పున మనం ఎలా నడుచుకోవాలి అనే ఒక తీర్మానంతో ఈ 2 దినాల సభలను మనం ముగించాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద మానవ జన్మ చాలా విశేషమైనది, గొప్పది. ఒకసారి మన జీవితంలో ఉన్న పరుగుని ఒక క్షణం ఆపి ఏంటి మన పరుగు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇక్కడి నుంచి ఆమెన్ అనగానే పరుగు మొదలైద్ది. మన పరుగు ఎక్కడికి? ఇంటికి. చాలా బాగా చెప్పారు. ఎందుకంత తొందరగా వెళ్ళాలి ఇంటికి? ఏమున్నాయి ఇంట్లో పనులు? అన్నం తినాలి, తినేసి వచ్చి ఉంటారులేండి చాలామంది. తినాలి, తిన్న తర్వాత ఏం చేయాలి? పడుకోవాలి. ఎందుకు అంత తొందరగా పడుకోవాలి? పొద్దున్నే లేవటానికి కూడా తొందరే, అవును కదండి. పొద్దున్నే పనులు ఉన్నాయండి, పొలానికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి. ఆ తర్వాత మరి భోంచేయాలి కనుక వంట చేయాలని ఇంట్లో స్త్రీలు, తల్లుల యొక్క తొందర. పురుషుల యొక్క తొందర ఏంటంటే వెళ్ళిపోవాలి, పని చేయాలి, సంపాదించాలి. ఇది ఎంత వేగంగా మనం చేసుకుంటూ ఉన్నామనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనకేం కనపడుతున్నాయి తెలుసా? 40 ఏళ్ళు దాటి వచ్చేసామనే జీవితకాలం కనపడుతుంది. 30 ఏళ్ళు అప్పుడే దాటేసినాయా? 20 ఏళ్ళు అయిపోయినాయా? ఏంటి నేను పుట్టి ఇప్పటికీ 60 ఏళ్ళు అయిపోయినాయి అప్పుడే? కాదంటారా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ఇది ఎంత పరుగు అని అంటే, మరి ప్రసంగి గారు చెప్తూ ఉంటారు ఈ సంగతులన్నిటినీ కూడా. పరుగు మీద పోవు వాని కంటే వేగంగా వెళ్ళిపోతున్నాయి నా జీవితకాలం అని అంటూ ఉంటాడు. ఆలోచించండి ఒకసారి. పరుగు మీద పోయే వాళ్ళకి, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి తేడా ఉంటుందా, ఉండదా? నడిచి వెళ్ళే వాళ్ళు కొంచెం లేట్గా, స్లోగా వెళ్తారు. పరుగుని వెళ్ళే వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. అంత వేగంగా ఏది ముందుకు వెళ్ళిపోతుంది మన జీవితంలో అని అంటే, మన ఆయుష్కాలము, జీవితకాలము. ప్రియమైన దేవుని వల్ల పుట్టేదాకా ఒక ఆలోచన, పుట్టిన తర్వాత నుంచి మరొక ఆలోచన. ఈ పరుగులోనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ముగింపు కాలంలో లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న వారు మనకంటే ముందు ఎందరో కనపడతా ఉన్నారు. అయితే ఈ పరుగును ఒక్క క్షణం ఆపి, 1 గంట సేపు ఆపి, అసలు మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, కొంతకాలం తర్వాత ఎందుకు వచ్చాం, ఎందుకు మళ్ళీ వెళ్ళిపోతున్నాం, ఏ చోటు నుంచి వచ్చాం, ఏ చోటికి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇది అత్యవసరంగా తెలుసుకోవాల్సిన అవసరత మనిషికి ఉంది. ప్రియమైన దేవుని వారలారా, నీవు ఏ జాతికి సంబంధించిన వాడవైనా, నీ ఏ వర్గానికి సంబంధించిన వాడవైనా,
ఏ పరిస్థితుల్లోనూ ఉంటూ ఉన్నా కానీ మనిషిగా ఈ లోకంలోనికి వచ్చాము గనక ప్రతి మనిషి జీవితంలో మరణం అనేది ఉన్నది, జన్మ అనేది ఉన్నది గనక ఈ జన్మ, పుట్టుక, మరణం మధ్యలో ఈ జీవిత కాలంలో చేస్తున్న పనిపాట్లన్నింటిలో ఏ పని నిమిత్తం వచ్చామో, ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఆలోచించవలసిన అవసరత ప్రతి మనిషికి ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ దీనికి సమయం మనిషికి దొరకటం. అవును కదండి. ఖాళీ ఉండదండి మనకి. ఉద్యోగం ఉన్నవాళ్ళకి ఖాళీ ఉండదు, ఇంట్లో పనిచేసే వాళ్ళకి అంతకంటే ఖాళీ. చూస్తున్నావు కదా, అంటులు తోయినట్లే ఉంటారు ఒకళ్ళు, వంట చేసేవాడు వంట చేస్తూనే ఉంటారు, ఉతికినవాడు ఉతికినట్టే ఉంటుంది. కాసేపు బట్టలు, కాసేపు పిల్లల్ని, ఇంకొంతమంది భర్తలు కూడా ఉతికేవాళ్ళు ఉంటారు. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. ఖాళీ లేకుండా ఈ పనులే ఇంపార్టెంట్ అనుకుని ఈ పనుల కోసమే బ్రతుకుతూ ఉన్నట్లుగా మనం కనపడుతూ ఉంటాం. ఎందుకైనా మనం వచ్చింది ఈ లోకానికి. ఒకసారి ఈ లోకంలో మన జీవితంలో మనం జీవిస్తున్న విధానంలో ఇవన్నిటిని మనం అనుభవిస్తున్న వాటన్నింటిని గురించి ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎంత ఖరీదైన విలువైన ప్రకృతిలోని ఇవన్నీ కూడా మనకి సేవ చేస్తున్నాయో మనకు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు రాత్రి కదండి, ఇంకొన్ని గంటల తర్వాత ఏం జరుగుతుంది? సూర్యోదయం జరుగుతుంది. అవును కదా. సూర్యుడు ప్రతి సంవత్సరం, ప్రతి దినము కూడా తూర్పునే ఉదయిస్తున్నాడా? అప్పుడప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడా? తూర్పునే ఉదయిస్తున్నాడు. ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నాడు? ఏమో, మన పుట్టక ముందు నుంచి ఉన్నాడు. మనం తర్వాత కూడా, తదనంతరం కూడా ఉంటాడు. ఎంత కాలం నుంచి ఉన్నాడని మనకు తెలియదు, కానీ శాస్త్రవేత్తలు ఇదే పని మీద ఉంటారు. అసలు సూర్యుడు ఏంటి, ఎప్పటి నుంచి ఉన్నాడు, అందులో ఏముంది, అది ఎలా వెలుగుతుంది, ఇవన్నీ వెతకటమే వాళ్ళ పని. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఉదయాన్నే ఉదయిస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి అస్తమిస్తున్నాడు. ఎవరి కోసం ఉదయిస్తున్నాడు? సూర్యుని వలన మనకు కలిగే మేలేంటి అని అంటే, సూర్యుడు లేకపోతే భూమి మీద జీవి మనుగడ అనేది అసాధ్యం. అంటే మనం బ్రతకటానికి సూర్యుడు చాలా అవసరమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ సూర్యుడు మనకు అనుకూలముగా, మనకి ప్రయోజనకరంగా ఉండేటట్లుగా ఎందుకు ఈ ప్రకృతిలో పరిభ్రమిస్తూ ఉన్నాడు? ఉదయ సాయంకాలను, సూర్యాస్తమయాలను ఎందుకు ఇవన్నీ కొనసాగించబడతా ఉన్నాయి? దేని కొరకు ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి? మనం అనుభవిస్తున్నవేనండి. మనం ఇంట్లో పెంచుకునే మొక్క మొదలుకొని, మనం పెంచుకునే పశువులు మొదలుకొని, మనం అనుభవిస్తున్న పంట పండించుకుంటున్న ఈ నేల, వీటన్నిటిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మన మనసంతా మన ఎకరం పొలం మీద, మన 5 సెంట్ల స్థలం మీద, మన ఇంటి వాకిటి మీద, పక్కింటి వాళ్ళ గోడ మీద, వీటి మీదే ఉంటుంది తప్ప అసలు ఇవన్నీ నా కొరకు ఉపయోగకరంగా ఉండేటట్లుగా ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా. చాలా ఖరీదైన ప్రకృతిలోని వనరులన్నీ మనం అనుభవిస్తున్నాం తెలుసా? ఊపిరి తీసుకుంటాం కదండి. ఊపిరి తీసుకునేది ఏ గాలిని మనం పీల్చుకుంటాం? ఆక్సిజన్. అవును కదా. ఈ ఆక్సిజన్ని కరోనా టైంలో ఏం చేశారో తెలుసా? చాలామంది సిలిండర్లు కొనుక్కొచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకున్నారు. ఎందుకు? మనం ఇప్పుడు ఉచితంగా పీల్చేసుకుంటున్నాం. అవునా కదా. పుట్టింది మొదలుకొని ఎంత ఆక్సిజన్ పీల్చేసాము, ఎంత మనం అనుభవించేసాము, ఎక్కడ రూపాయి మనం చెల్లించలేదు. అదే అవసరమైనప్పుడు దాన్ని వినియోగించుకోవాలంటే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఎవరండి దీన్ని మన కొరకు ఉత్పత్తి చేస్తుంది? మనకు ఊపిరిని ఇస్తుంది ఎవరు? జీవాన్ని ఇస్తుంది ఎవరు? ఈ సమస్తాన్ని మన కొరకు దయచేసింది ఎవరు? ఇంత ఖరీదైన ఏర్పాట్లతో కూడిన ఈ ప్రకృతిలో నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎలా వచ్చాను? ఇది కదండి మనిషి. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దీని గురించి కదా మనం పరిశీలన చేయవలసింది. దీని గురించి కదా మనం ఒక్కసారి జీవితకాలంలో తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయవలసింది. కానీ ఏ నరునికి దీని కొరకు సమయమే లేదండి. ఒక వచనాన్ని చూద్దామండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో చూడగలిగితే, మన్నైనది వెనుకటి వలెనే
మరలా భూమికి చేరును. ఇది ఎవరో గురించి చెప్తున్న మాట కాదండి. శరీరాలతో పుట్టుకొచ్చిన ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎదురయ్యే ఒక సంఘటన. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఒక సామెత మనకు తెలుసండి, పుట్టుట దేని కొరకటండి? గిట్టుడు కొరకేనట. పుట్టింది ఎందుకట? చనిపోవటానికి. ఇప్పుడు చనిపోవటం అంటే అర్థం ఏంటి? ప్రసంగి గారు చెప్తున్నారు ఇక్కడ. చనిపోవటం అంటే అర్థం ఏమీ లేదండి, మన్నైనదేమో మంటికి వెళ్ళిపోతుంది. ఇంతకీ మన్నైనది ఏది? మన్నైనది ఏది చెప్పండి? మనల్ని, మన శరీరమేనండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందట? మన్నైనది వెనుకటి వలనే అని అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, మరలా వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? ముందు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అందులో నుండే వచ్చింది. అవును కదండి? దానిలో నుండి వచ్చింది, మరలా ఏమైపోతుందంటే అందులోకి వెళ్ళిపోతుంది. ఈ సంగతి మనకు తెలుసా? అవును కదండి? మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి వెళ్ళిపోతుంది, వెనకటి వల్లనే వెళ్ళిపోతుంది. అంటే మనకేం తెలుసానంటే పుట్టిన తర్వాత చచ్చిపోయే ముందు. ఇదే కదండి మనకు తెలుసు. ఆత్మకథ అని పెట్టాం కదా టైటిల్. ఇంతకీ ఏంటి ఆత్మకథ? లోకానికి తెలిసిన ఆత్మకథ ఏంటి అని అంటే ఒక మహాత్మా గాంధీ గారి ఆటోబయాలజీ, దాన్ని తెలుగులో ఆత్మకథ అని అంటారు. ఇంతకీ ఆత్మకథలో ఏం రాయబడింది ఆ పుస్తకాలలో అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, వారు ఎక్కడ పుట్టారు, వారి తల్లిదండ్రులు ఎవరు, వారు ఏ ప్రాంతంలో ఎదిగారు, ఎక్కడ చదువుకున్నారు, ఏం పని చేశారు, ఎలాగా ఏ కార్యక్రమాలు ప్రజల కొరకు జరిగించారు, ఎప్పుడు మరణించారు, దీంతో ఏమైపోయింది? వారి ఆత్మకథ ముగిసిపోయింది. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇంతకీ ఇది ఆత్మకి సంబంధించిన కథ, శరీరానికి సంబంధించిన కథ? ఈ లోకంలోనికి పుట్టడం దేంతో? శరీరంతో వచ్చావు, శరీరాన్ని విడిచి వెళ్ళిపోయావు. ఇప్పుడు శరీరంతో వచ్చి వెళ్ళిపోయిన కాలంలో చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ కథని చెప్తా ఉన్నారు? ఆత్మకథ. ఇదెందుకు ఆత్మకథ అయింది? అసలు ఇంతకీ ఆత్మ అంటే ఏంటి? చదవండి ఇప్పుడు ఆమె వచ్చినాన్ని మరలా. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ 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 అంటే మన్నైనదేమో మనకు తెలుసు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, క్రైస్తవులైన మన సహోదరులందరూ తీసుకెళ్ళిపోయి దాన్ని గోతులో పెట్టేసేటప్పుడు ఏమంటారు? మట్టేసేటప్పుడు మంటికి మన్ను అనేసి మట్టి వేసేస్తారు దాని మీద. అంటే మన్నైన దానిని తిరిగి మంటికి మనం మార్చేస్తున్నాం అని అర్థం. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇదేంటిది అని అంటే శరీరం. మరి ఆత్మ అంటే ఏంటి? అది కూడా ఉందా మనకి? అవును కదా? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది కూడా మరలా పోవును అని అంటున్నాడు. మరలా అని అంటున్నావు అంటే అర్థం, మొదట ఈరోజు వచ్చారండి, అయిపోయిన తర్వాత అయ్యగారు ఏమంటారు? మరలా రేపు సాయంత్రం త్వరగా బయలుదేరి వచ్చేయండి, మరలా వచ్చేయండి. ఎందుకనంటే ఇప్పుడు వచ్చారు కనుక ఇప్పుడు వచ్చిన మీరు మరలా ఇక్కడికి రావాలి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరిన అంటున్నాడు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని అంటున్నాడు. అంటే మనం పుట్టక మునుపు ఉన్నామంట, చనిపోయిన తర్వాత ఉంటాము. అంతే కదండి? ఆత్మను గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు అంటే ఈ ఆత్మకు ఎవరి నుంచి వచ్చింది? ఆత్మ ఎలా వచ్చిందని అంటే దీనిని దయచేసినది దేవుడు. దేవుని యొద్ద నుండి, దేవునిలో నుండి వచ్చింది, తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. ఇది ఆత్మ. మరి ఆత్మను గురించి ఆత్మకథని పేరు చెప్పి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో రాసిన పుస్తకం ఎక్కడైనా ఉందా? నేను చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయండి? ఎక్కడైనా ఉందండి ఆ పుస్తకం? లేదండి. ఆలోచించండి ఒకసారి. మనిషి ఈ భూమి మీద పుట్టిన తేదీ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు, బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది, తర్వాత డెత్ సర్టిఫికెట్. దేనికి సంబంధించింది అది? బాడీ, శరీరానికి. అవును కదండి? కానీ ఆత్మకి సంబంధించి ఇక్కడ ఏవి వివరాలు
ఆత్మ ఉందా అంటే ఉంది. అందరూ అంటారు, ఏమంటారు, వారి పవిత్రాత్మకు మనం అంతా ఏం చేద్దాం, శాంతి కలగాలని ప్రార్థన చేద్దాం, లేదంటే మౌనం పాటిద్దాం. ఏంటి వారి పవిత్రాత్మ? ఆత్మ ఎలా ఉంటుంది? అసలు ఆత్మకి ఏం తెలుసు? శరీరానికి ఏం తెలుసు? మనకి శరీరం ఉంది, మనలో కూడా ఆత్మ ఉంది. ఈ ఆత్మను గురించి ఏ రోజైనా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాడు మనిషి? అబ్బే, ఆత్మ గురించి మేము వినమండి, శరీరం అయితే వింటాం. శరీరం అయితే ఏమంటారు, దీనికి అవసరమైంది, దీనికి ఏమన్నా లాభం కలిగించే ఏమన్నా ఉంటే చెప్పండి, మాకేమన్నా డోక్రా రుణాలు ఇస్తారా, మాకేమైనా డబ్బులు వస్తాయా, మాకేమైనా భోజనాలు పెడతారా, ఇట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, వింటాం. ఆత్మ అది ఎవడు చూశాడండి, దాని గురించి మాకెందుకండి, ఇదకండి మనిషి అనుకుంటూ ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ఆత్మ ఎంత విలువైనది అని అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిచయం చేసిన మాట మనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదవగలిగితే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏంటి ఈ ఆత్మ, ఈ ఆత్మకున్న విలువేంటి, దీని యొక్క పరిస్థితి ఏంటి అనే సంగతిని మనం ఆలోచిస్తే ఏమని రాయబడిందో చదవండి అక్కడ. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మ అంటే ఏమనుకుంటున్నారు ఈ లోకం? చచ్చిపోయిన వాళ్ళకు ఉంటుందట, దానికి శాంతి కావాలట, దానికోసం ఇక్కడ మౌనంగా ఉంటే వాళ్ళకి శాంతి వచ్చేస్తుందట. కానీ ఆత్మ అంటే ఏమని చెప్తూ ఉన్నాడు తెలుసా ప్రభు యేసుక్రీస్తు గారు? ఆత్మయే జీవింప చేయుచున్నది. జీవింప చేయుచున్నది. జీవింప చేయటం అంటే అర్థం ఏంటి? జీవింప చేయటం అంటే అర్థం ఏంటి? ఆలోచించండి. జీవించి ఉండటము, మరణించి ఉండటం. జీవించి ఉండటం అని అంటే, జీవించున్న వాళ్ళు ఎలా ఉంటారు? కుదురుగా శవంలాగా ఉండరు. మరి ఎలా ఉంటారు? కుదురు ఉండదు అసలు, అవును కదండి. శవానికి కుదురుగా ఉంటుంది, జీవించున్న వాళ్ళు ఎలా ఉంటారు? అస్సలు కుదురు, అడు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఏం లేదు అని అంటాడు. ఊరంతా తిరిగి వస్తూ ఉంటాడు. ఎందుకు వెళ్తాడో తెలియదు, ఎందుకు వస్తాడో తెలియదు. కుదురుగా ఇంటి దగ్గర కూర్చోడు. ఎందుకంటే ఏముంది? జీవించున్నాడు. అలా జీవించి ఉండేటట్లుగా చేసేదాని పేరు ఏమని చెప్తున్నారు యేసుక్రీస్తు అని అంటే, ఆత్మటండి. ఆత్మయే జీవింప చేయుచున్నది. ఎలా జీవింప చేస్తుంది ఆత్మ అని మనం ఆలోచిస్తే, మన కళ్ళ ముందు లైట్లు వెలుగుతున్నాయి కదండి, మైక్ పని చేస్తుంది, లైట్లు వెలుగుతున్నాయి, దాని మీద బొమ్మ వస్తూ ఉంది ప్రొజెక్టర్ మీద, తెర మీద, అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇవన్నీ కూడా పని చేస్తున్నాయా, పని చేయట్లేదు? ఇప్పుడు పని చేస్తున్నాయి. ఎలా తెలిసింది మనకి? లైట్ లక్షణం ఏంటంటే వెలగటం, మైక్ లక్షణం ఏంటంటే శబ్దం చేయటం, ప్రొజెక్టర్ లక్షణం ఏంటంటే బొమ్మ రావటం. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా పని చేయగలుగుతూ ఉన్నాయనంటే, ఇలా పని చేయించే శక్తి వాటిల్లో ఉంది. ఆ శక్తి పేరేంటండి? లైట్లు వెలిగించే శక్తి పేరేంటి? మైక్ వెలిగించే శక్తి పేరేంటి? విద్యుత్ శక్తి, కరెంట్ అంటారు, అవును కదా. అది కంటికి కనిపించదు, కానీ ఎన్ని వందల లైట్లు ఇక్కడ పెట్టినా కరెంట్ లేదనుకోండి, జనరేటర్ లేదనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఎందుకనంటే వాటన్నింటినీ పని చేయించే శక్తి కరెంటు కావాలి. శరీరంలో అవయవాలన్నీ ఉన్నాయి, శవానికి కూడా ఉంటాయి కదండి అవయవాలన్నీ, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ పని చేయాలంటే అందులో ఏముండాలి? ఆత్మ ఉండాలి. ఆ ఆత్మయే జీవింప చేయుచున్నది. ఒకవేళ ఆత్మ లేకపోతే ఈ శరీరం ఎలాంటిదట? నిష్ప్రయోజనమైనది అని అంటున్నాడు. అంటే ఎందుకు ప్రయోజనం లేదు, ఎందుకు ఉపయోగపడదు. అందుకే ఆయన ప్రధానమంత్రి గారైనా, లేదంటే రాష్ట్రపతి గారైనా, గొప్ప గొప్ప హోదాలో ఉన్నవారైనా సరే, చాలా విలువైన వ్యక్తి అయినా సరే, ఆయన్ని ఇంట్లో ఉంచరు, వీధిలో పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? మట్టిలో పెట్టేస్తారు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? కారణం ఏంటనంటే, ఈ శరీరం ఆత్మ లేకపోతే కేవలము నిష్ప్రయోజనమైంది. అంటే అంత విలువైంది ఇది. అవును ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అంటే మనం బ్రతికుండాలి అని అంటే, బ్రతికింప చేసేది ఏది అని అంటే ఆత్మ. ఈ ఆత్మ చావులో ఏమైపోతుంది? శరీరాన్ని విడిచి
వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇందా చదువుకున్నాం, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతుంది అని అంటున్నారు. దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతుంది అని అంటున్నాడు. ఎలా? దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని అంటున్నాడు. అంటే మనమంతా ఈ లోకంలోనికి జన్మించక ముందు కూడా ఉన్నాము, మరణించిన తర్వాత కూడా ఉంటాము. ఉన్నావా జన్మించక ముందు? యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి. నేను నీకు ప్రశ్న వేయుదును, తెలియచెప్పుము. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? ఏమంటే ఈ ప్రశ్న దేవుడు వేస్తున్నాడండి భక్తుడైన యోబుకి. భక్తుడైన యోబుతో దేవుడు ప్రశ్నిస్తూ ఏమని మాట్లాడుతూ ఉన్నాడనంటే, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొని, చదవండి, నేను నీకు ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు దానిని నాకు తెలియచెప్పు, దీని సమాధానం నాకు చెప్పు. ఈ ప్రశ్నకు నువ్వు నా సమాధానాన్ని చెప్పు. ఏంటా ప్రశ్న ప్రభువా? నేను భూమికి పునాదులు వేసినప్పుడు, నేను భూమికి పునాదులు వేశాను, అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? ఏమన్నా మనల్ని వేశారనుకోండి ఈ ప్రశ్న. ఏమన్నా అర్థమవుతుంది నా మాటలు? నేను భూమికి పునాది వేసినప్పుడు ఎలకూరులో ఉన్న గ్రామంలో ఉన్న పలానా సహోదరి మీరు ఎక్కడున్నారు అని అడిగితే ఏమంటారు? నవ్వు ఊరుకుంటారు. అవును కదండి. భూమికి పునాది వేసినప్పుడు నేను ఉంటాం ఏంటండి? మా ఇంటికి పునాది వేసినప్పుడే నేను లేను. అవును కదండి. మా ఇంటికి పునాది వేసినప్పుడే నాకు తెలియదు, అప్పటికి నేను పుట్టలేదు. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు ఏంటి దేవుడు? పొరపాటున ఏమన్నా మాట్లాడుతున్నారా? ఓ ఇంటికి పునాది వేసినప్పుడు అనబోయి భూమికి పునాది వేసినప్పుడు అని ఏమన్నా అంటున్నారేమో దేవుడు అని అనుకుంటారా? లేదండి, దేవుడు పొరపాటు పడ్డు. ఆయన నిజమే మాట్లాడుతున్నారు. ఏమని అడుగుతున్నారనంటే, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉంటే నాకు చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. ఏమండి ఏంటండి ఈ ప్రశ్నలు చెప్పండి? ఇలాంటి ప్రశ్నలు దేవుడు వేయొచ్చండి మనల్ని? దేవుడు కనుక మనకి ఏమైనా ప్రశ్న వేయాలని అనుకుంటే ఏం ప్రశ్న వేయాలి తెలుసా? నాన్న నీకు ఎంత డబ్బులు కావాలి? అవును కదా. నీ కుటుంబంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని అవసరతలు ఉన్నాయి? ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నావా? పిల్లల్ని చదివించాలనుకుంటున్నావా? ఇలాంటివి అడిగితే దేవుడు బాగుంటుంది. కానీ నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, దీనికి పరిమాణం నియమించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇలాంటి అడగొచ్చా దేవుడు? ఇలా అనుకుంటామండి మనం. అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటేవి, నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము. ఎప్పుడు వేసాడండి దేవుడు భూమికి పునాది? ఆలోచించండి ఒకసారి. అసలు ఇంతకీ భూమికి పునాది ఉంటుందంటారా? ఎక్కడుంది ఇంతకీ భూమి? మనం వేస్తామండి పెద్ద పెద్ద బండరాళ్ళతోటి, కొంతమంది పెద్ద పెద్ద పిల్లర్లు వేస్తారు పునాది. ఎంతకీ ఈ భూమి అంతా ఏ పునాది మీద ఉందనుకుంటున్నారు? భూమి కిందకి వెళ్ళిపోయాక ఈ ఆకాశంలోనికి దాటిపోయి ఉపగ్రహాల్లో వెళ్తూ ఉంటారు కదండి, వాళ్ళు చూపిస్తూ ఉన్నప్పుడు ఈ భూమి కింద ఏమీ ఉండదండి. తెలుసా మనకి? మనం దాని మీద దృష్టి పెట్టం కనుక హాయిగా నిద్రపోతాం. ఒకవేళ దాని గురించి తెలిసిందనుకోండి నిద్రే పట్టదు. అవును కదండి. ఏమంటే ఏమన్నా ఎగ్జిబిషన్లో పడవ లాంటివి ఎక్కుతూ ఉంటారు కదా, అది ఎక్కినప్పుడు ఏమన్నా ఎక్కేటప్పుడు ఉన్న సరదా ఎక్కిన తర్వాత ఉండిద్దండి, కేకలేస్తూ ఉంటారు. మరి ఎవరెక్కమన్నారు నిన్ను? అవును కదా. దాని మీద దాని కింద బేస్ అనేది ఉంది, ఆ కప్పు సాసరు, ఆ పడవ లాంటి అలాంటివి ఎక్కితే. కానీ భూమికి ఏ బేసు లేదండి. ఎక్కడుందనుకుంటున్నారు భూమి? శూన్యములో భూమిని దేవుడు వేలాడదీశాను. కొన్ని వేలాడదీశా అన్నాడు కదా, పైన ఏమన్నా తాడు లాంటిది, ఇనప గొలుసు లాంటిది అని పెట్టాడంటే పైన కూడా ఏం లేదండి. మొత్తం అంతా ఖాళీ.
శూన్యంలో, ఈ శూన్యంలో తిరుగుతుంది. ఇది ఎంత వేగంతో తిరుగుతుందో తెలుసా? పోనీ ఆ జైంట్ వీల్ ఎంత వేగంతో తిరిగిద్ది? స్లోగానే తిరిగిద్ది. కానీ ఇది ఎంత వేగం తెలుసా? గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి. ఏంటి 1,00,000 కిలోమీటర్ల వేగమా? కనపడిద్ది మన కంటికి అసలు? మనోడు తోలే బండే కనపడదు మనకి. యారా ఎంత వేగంగా తిరుగుతున్నావు ఏంటి, అలా చూసేసరికి వెళ్ళిపోయావు అని అంటాం మనం. అది మొత్తానికి ఎంత 80-100 కిలోమీటర్ల వేగం. కానీ భూమి వేగం ఎంత అని అంటే 1,11,600 కిలోమీటర్ల వేగం. ఇంత వేగంతో ఈ భూమి తిరుగుతోంది ప్రియమైన దేవుని వాళ్ళారా. దీనికి పునాది వేశాను నేను. ఆ పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావు, ఎక్కడున్నావో చెప్పని అడుగుతున్నాడు దేవుడు యోబు గారిని. అదే అధ్యాయంలో చూద్దాం, చూడండి. క్రిందికి వచ్చేసరికి 21వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది గదా, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది గదా అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? ఇదంతా నీకు తెలుసు కదరా, మళ్ళీ ఏంటి అడుగుతున్నావు అని అంట కదా మనం. అంటే యోబు గారికి భూమికి పునాది వేసే సందర్భం అంతా తెలుసా? తెలుసు అంటున్నాడండి. ఆయనకు ఒక్కడికైనా మనకు కూడా తెలుసా? ఆయనకి తెలుసు అంటే మనకు కూడా ఖచ్చితంగా తెలిసే ఉండాలి. కానీ ఏమీ తెలియనట్టుగా మొహం పెట్టి ఉంటాము, అవును కదండి. ఇప్పుడు దేవుడు అంటే తెలియదండి అన్నట్టు. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణ. స్మరణ అంటే అర్థం ఏంటండి? జ్ఞాపకం చేసుకోవటం, అవును కదా. జ్ఞాపకం చేసుకోవటం, స్మరించటం అని అంటే, స్మరణ అని అంటే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని అంటున్నాడు దేవుడు. అంటే జ్ఞాపకం తెచ్చుకోనేది దేన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాం మనం? జరిగిపోయిన దాన్ని, మనకు తెలిసిన దాన్ని, మనము విని చూసిన దానిని జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు దేవుణ్ణి నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకొని అంటున్నాడు అని అంటే, పుట్టిన ప్రతి మనిషికి కూడా మన పుట్టుకకు ముందు చరిత్ర తెలుసు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన చరిత్ర కూడా తెలుసు. కానీ ఇక్కడికి వచ్చాక ఆ చరిత్ర అంతా ఏం చేసేసాం? చెరిపేశాం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆలోచించండి. ఇప్పుడు దేవుడు యోబుకు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. నీవు అప్పటికే, చదవండి 21వ వచనాన్ని, ఇదంతా నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు బహువృద్ధుడవు. మనకి 50 ఏళ్ళు వచ్చేసరికి ఏంటో అప్పుడే ముసలోడు అయిపోయావు, 60 ఏళ్ళకి పండు ముసలోళ్ళలాగా అయిపోయావు అని అనుకుంటాం. ఏంటి 50-60? కానీ యోబు గారు లెక్క పెట్టండి. ఇప్పుడు భూమికి పునాది వేసినప్పటికే నీకు తెలుసు అని అంటున్నాడు. ఇదంతా నీకు తెలుసు కదా అని తర్వాత మాటలు ఏమంటున్నాడు? నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి యుంటివి, నీవు అప్పటికి పుట్టి యుంటివి. ఏంటి, భూమికి పునాది వేయబడక మునిపే యోబు గారు ఉన్నారా? ఉన్నారటండి. పుట్టి యుంటివి అని అంటున్నాడు. నీవు అప్పటికే పుట్టి యుంటివి. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అప్పటికే యోబు గారు ఉన్నారని అంటే, యోబు ఉన్నప్పుడు భూమి మీద ఉన్న మానవాళ్ళంతా కూడా అప్పటికే ఉండి తీరాలి. ఎక్కడున్నాం మనం కూడా? మన పెళ్లి ఫోటోలు పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి ఫోటోలు చూస్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు అడుగుతారు తల్లిదండ్రులని. ఏమని అడుగుతారు? మమ్మీ నేను ఎక్కడున్నాను, ఈ ఫోటోలు నేను లేనేంటి అని అడుగుతారు, అవును కదండి. అప్పుడు ఏమంటాం? అరే అప్పుడు నువ్వు అమ్మ కడుపులో ఉన్నావురా అని మాట్లాడతాం. అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు వాడు ఉన్నట్టా లేనట్లా? ఉన్నట్టే. నీవు అప్పటికి పుట్టి ఉంటివి అని అంటున్నాడు యోబుని దేవుడు. యోబు అప్పటికి ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? యోబు ఉన్నప్పుడు మనమంతా కూడా ఉండాలి, మానవ సమాజం అంతా కూడా ఉండాలి. ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, ఇది మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి ఒకసారి. మన చరిత్ర భూమి మీద 60 ఏళ్ళు 70 ఏళ్ళది కాదు. ఇది చాలా చిన్న జీవితకాలం. ఇది అల్పమైనది, స్వల్పమైనది, ఆవిరి వంటిది, గడ్డి పువ్వు వంటిది అనే పదాలతో ఈ చిన్న జీవితకాలాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శాశ్వత కాలం ఉండే జీవించి ఉండవలసిన వారు మనమంతా కూడా ఎక్కడ, ఎలా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ దేహాన్ని ధరించుకోక మునుపటి చరిత్ర మనకు కనపడతా ఉంది.
ఈ శరీరంతో ఈ లోకంలోనికి రాక మునుపు యోబును గురించి దేవుడు మాట్లాడుతూ, నీవు అప్పటికే పుట్టి ఉంటివి, నీవు బహువృద్ధుడవు, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియచే అని అంటా ఉన్నాడు. అంటే భూమికి పునాది వేయబడక మునుపే యోబు ఉన్నాడు. మనమంతా కూడా ఉన్నామండి. ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అనే విషయాన్ని మనం బైబిల్లోనికి వెళ్ళి పరిశీలిస్తే ప్రియమైన దేవుని వారలారా, కీర్తన గ్రంథం 90వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, ప్రభువా తరతరముల నుండి, ఏమండి తరమటండి, తరతరములు అంటండి, తరము తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీవే నీవే అని అంటున్నాడు. అవును కదండి. ఫోటోలు చూస్తున్నప్పుడు పిల్లలు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమని చెప్తూ ఉంటారు? అమ్మలో ఉన్నావురా నువ్వు, మమ్మీలో ఉన్నావు, తల్లిలో ఉన్నావు నువ్వు. అవును కదా ప్రియమైన దేవుని వారలారా. అంటే తల్లిలో ఉన్నారు, తల్లిలో ఉన్న సంగతిని ప్రస్తావించి చెప్తూ ఉన్నాడు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అనే మాటను మనం ఇక్కడ చదువుతున్నప్పుడు, మానవులందరూ ఈ లోకములోనికి శరీరాలను ధరించుకొని రాక మునుపు ఎక్కడుండేవారు, ఏ ప్రాంతంలో ఎవరిలో ఉన్నారనే విషయాన్ని మనం ఆలోచిస్తే దేవునిలో అనే సంగతి ఇక్కడ కనపడతా ఉంది. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీవే. దేవునిలో ఉన్నామా? అవునండి, దేవునిలో ఉన్నాం. దేవునిలో ఉన్నామా? ఎలా ఉన్నాం దేవునిలో? ఎలా ఉన్నాం దేవునిలో? అసలు ఇంతకీ దేవుడు ఎలా ఉంటాడు, ఆయన రూపం ఏంటి, ఆయన ఆకారం ఏంటి అనే విషయాన్ని మనం మరలా పరిశీలిస్తే బైబిల్లో ప్రియమైన దేవుని వారలారా, ఈ సంగతులు ఎవరు చెప్పినా మనం నమ్మటానికి అవకాశం లేదు. కానీ పరలోకము నుండి, దేవాది దేవుని సముఖము నుండి ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించుకుని వచ్చిన యేసుక్రీస్తు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకంటే ఆయన దేవునితో ఉండి ఈ లోకానికి వచ్చాడు కనుక. ఏమని చెప్పాడు దేవుడి గురించి యేసుక్రీస్తు? యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ, నరులెరుగని ఆత్మ కదా. ఏంటి ఆత్మ? ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? ఎవరిలో ఉంది ఆత్మ? ఉంటే ఎలా ఉంటుంది ఆత్మ అనే సంగతులను మనం ఆలోచిస్తూ ఉన్నాం కదా ప్రియమైన దేవుని వారలారా. దేవుడు ఎలా ఉంటాడు అని యేసుక్రీస్తు గారు చెప్తున్నారని అంటే, దేవుడు ఆత్మ. ఆత్మ అంటే మనంత ఉంటుందా? మనం ఎంత ఉన్నాం? 6 అడుగులు, బాగా ఎత్తున్న వాళ్ళకి 7 అడుగులు ఉంటారు. ఆకాశం ఎంత ఎత్తులో ఉంది? చాలా కిలోమీటర్ల దూరంలో ఉంది. అవును కదండి. అంతరిక్షం ఎంత ఉంటుంది? దానికి కొలత ఇంకా ఎవరో వేయలేకపోయారు. దేవుడు ఎంత ఉంటాడు? చాలామంది అనుకున్నారు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుమని దేవుడని వ్రాయించేసరికి బైబిల్లో దేవుడు కూడా మన స్వరూపమే ఉంటుందని అనుకుంటున్నారు. మన స్వరూపం అంటే శరీరం గురించి అనుకుంటూ ఉన్నారు. దేవుడు నరుడు కాదండి, ఆయనకి ఏ శరీరము లేదు. ఆయన ఆత్మ, ఆత్మగా ఉన్న ఆయన ఆకారం ఎంత ఉంటుందని అంటే, ఆకాశము నా సింహాసనము, మీరుంటున్నారు చూడండి భూమి, ఇది నా ఒక కాలు పెట్టుకునే పీఠం అని అన్నాడు. మీరు కూడా కాలు పెట్టుకుంటారు కదా, పీట, పడక కుర్చీ మీద కూర్చొని పీట మీద కాలు పెట్టుకుంటారు కదా. అలాగే దేవుడు సింహాసనం ఏదంటున్నాడంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠం. అంటే ఆత్మ అయిన దేవుని ఆకారం ఎంత ఉంటుందని అంటే, విశ్వం ఎంత ఉందో అంత పెద్దదిగా ఉంటుంది. దాన్ని ఏమంటున్నారు? విశ్వ రూపం అని అంటున్నారు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆకాశము మహాకాశములు పట్టజాలని అతి గొప్ప ఆకారము ఆత్మ అయిన కన్న తండ్రి అయిన దేవునిది. అర్థమవుతుందా? అంత పెద్ద ఆకారం కలిగిన ఆ ఆత్మ అయిన పరమాత్మ అయిన కన్న తండ్రి అయిన దేవునిలో ఉన్నవారమే మనమంతా ప్రియమైన దేవుని వాళ్ళారా. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీవే, నీలోనే ఉన్నాం తండ్రి. మేమంతా కూడా నీలో ఉన్నాము. నీలో ఉన్న మేము ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరిని నీవు పంపుతుంటే ఈ లోకానికి మేము వస్తున్నాం. అవును కదండి. మనకంటే ముందు
వచ్చారు, వెళ్ళిపోయారు. మనం వచ్చాం, మన తర్వాత మన పిల్లలు. ఇలాగా ఆయా తరాలలో ఎవరెవరిని దేవుడు పంపాలనుకుంటున్నాడు ఈ లోకంలోనికి, వారందరినీ కూడా వరుస సంఖ్యలో పంపుతూ వస్తూ ఉన్నాడు. మనమంతా ఈ లోకంలోనికి శరీరాలతో రాకముందు ఉన్నాము, శరీరాలను విడిచిన తర్వాత కూడా ఉన్నాము. ఎంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు, ఎంతకాలం నుంచి మన కోసం ఆలోచిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఒకసారి బైబిల్లో మనం పరిశీలించగలిగితే, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఎఫ్సీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలోని మాటను మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, ఎట్లనగా తన ప్రియనియందు, దేవుడి గురించి ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు, దేవుడట తన ప్రియుడు, దేవునికి ప్రియుడు ఎవరంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నందు తాను ఉచితముగా మనకి అనుగ్రహించిన కృప మహిమ అని అంటున్నాడండి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఏమనుగ్రహించాడట? కృప. ఎలా? ఎంత ఖర్చు పెడితే? ఉచితంగానటండి. ఏంట కృప అనంటే, పాపముతో కన్ను మూసిన నీకు ఒక భయంకరమైన శిక్ష ఒకటి దేవుడు సిద్ధపరిచాడు. దాని పేరే నరక శిక్ష. ఆ నరకానికి నువ్వు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే పాపం. ఆ పాపం నుంచి, శిక్ష నుంచి తప్పించబడటానికి ఈ లోకంలో ఏ అవకాశము, ఏ అధికారము ఎవరి చేతుల్లోనూ లేదండి. అంటే ఉరిశిక్ష వేయబడిన ఖైదీ ఉన్నాడు అనుకోండి మన దేశంలో, వారికి శిక్ష నుంచి తప్పించే అధికారాన్ని మన రాజ్యాంగం ఒక రాష్ట్రపతి గారికి ఇచ్చిందండి. అంటే చనిపోయే అతన్ని క్షమించి జైల్లో, చచ్చిపోయే వరకు జైల్లో ఉండేటట్లుగా అతనికి అవకాశాన్ని, అంటే తప్పించుకునే అవకాశం, మరణశిక్షను. పాతాళంలోనికి వెళ్ళిపోయే నరకము నుంచి తప్పించే అధికారము ఈ భూమి మీద ఎవరి వలన, ఎవరి చేత లేదండి. అలాంటి పరిస్థితుల్లో దాని నుంచి విమోచించి రక్షించటానికి దేవుడే తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలో మన కొరకు పంపించాడు. అందుకే ఆయనకి ఏమని పేరు పెట్టారు? రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. నరకము నుంచి తప్పించడానికి యేసును పంపాడు. ఆయనకి కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తర్వాత మాట చదవండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ఎప్పుడు మన కొరకు దేవుడు ఆలోచించాడు, ఎప్పుడు మనల్ని నిర్ణయించుకున్నాడు, ఎప్పుడు తన సంకల్పంలో మన కొరకు ప్రణాళిక చేసుకున్నాడనే సంగతిని ఈ రాత్రి మీరు బైబిల్లో చదవగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, జగత్తుకు పునాది వేయబడక ఇదిగో ఈ రోజున ఈ తరంలో ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనమంతా కూడా ఈ భూమి మీదకి ఈ కాలంలో రావాలనే నిర్ణయం ఎవరు చేశారు, ఎప్పుడు చేశారని అంటే, ఈ జగత్తు పుట్టక మునిపే దేవుడు తన ప్రేమ చేత నిర్ణయించుకున్నాడట. ఎవరిని? మన గురించి. మనకి సంగతి తెలియక నా కోసం చూసేవాళ్ళు ఎవరున్నారు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు, నా గురించి ఎవరికి పట్టిందిలే అని అనుకుంటున్నారు. నిన్ను పట్టించుకొని నీ కోసం ఎదురు చూసే ఒక మహా తండ్రి నీకు ఒకరున్నారు. ఆయన ఎవరనంటే, ఈ విశ్వాన్ని సృష్టించిన మహా తండ్రి, సృష్టికర్త, దేవాది దేవుడు. ప్రియమైన దేవుని వల్ల ఆయన సంకల్పంలో ఉన్నారు గనుకనే ఈ భూమి మీద శరీరాలతో ఈ లోకంలోనికి మనం వచ్చాం. జగత్తు పునాది వేయబడక మునుపే మనం కావాలనుకున్నాడు. మన కొరకు ఎన్ని తరాలు ఎదురు చూశాక ఈ తరంలో మనల్ని ఈ లోకానికి పంపాడు. ఇన్ని తరాలు మన కోసం ఎదురు చూసి, మనం ఏదో దేవుని కోసం అది చేస్తాం ఇది చేస్తాం అనుకొని ఇన్ని ఏర్పాట్లు చేసి మనల్ని ఈ లోకానికి పంపాక మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఒకళ్ళేమో తిరగలు తిప్పుతారు, ఇంకొకళ్ళేమో బట్టలు ఉతుకుతూ ఉంటారు, మరికొంతమంది ఏమో ఆ పని ఈ పని చేస్తూ ఉంటారు. ఎందుక మనం పుట్టాం? ఏమంటే ఇవన్నీ శరీరాన్ని పోషించుకోవటం కోసం చేసే పనులు. ఈ శరీరంతో ఇక్కడికి వచ్చింది ఏ పని కోసం? ఇది పట్టించుకోవటం లోకం మానేసింది. ఈ పాఠం చూద్దాం, చూడండి ఒకసారి. ఈ పాఠం చూసి కొద్ది మాటలతో ముగించుకుందాం. చూద్దాం ఈ పాటను.
డాడీ, నేను మీకు ఎప్పుడు పుట్టాను డాడీ? పెళ్ళైన 18 సంవత్సరాల తర్వాత పుట్టావమ్మా. మరి అంతవరకు నేను ఎక్కడున్నాను? చెప్తానమ్మా, చెప్తాను. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే, నువ్వు పుట్టక ముందే లోకం చూడక ముందే ఉన్నామందరము తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. పురుషునిలోకే మొదటొచ్చావు, తల్లిలోని నెలలే ఉంటావు. భూమిపైకి ఎప్పుడో వచ్చావు, నీ పని ఉందని ఇప్పుడే పుట్టావు. ఆదామును దాటి నోవాహును దాటి ఎందరినో దాటి నీవిప్పుడొచ్చావు. నిన్ను కావాలనుకున్నాడు ఎప్పుడో, ఈ జగత్తు పుట్టక ముందే ఎప్పుడో. పని ఉందని దేహాన్ని ఇస్తున్నాడు, పనైపోతే రూపం చెరిపేస్తున్నాడు. దేవునికే పుట్టావు తెలుసుకో, ఎవరెవరి నుండి వచ్చావో చూసుకో. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. ఎవరికి పుట్టాలో రాశాడు, పుడుతుంటే కళ్ళతో చూస్తుంటాడు. స్త్రీగా పుట్టాలని రాశాడు, పురుషుని రూపం నీకని రాశాడు. దావీదెషైకి సొలొమోను దావీదుకి ఎవరికి పుట్టాలో అని రాసేశాడు. నీవు పుట్టినది దేవునిలో ఎప్పుడో, నీ రూపం చెక్కినది అది ఎప్పుడో. పని ఉంటే దేహాన్ని ఇస్తున్నాడు, పని లేదని పసిబిడ్డకు సెలవిస్తున్నాడు. దేవుని పని చెయ్యాలి ఇక్కడే, మరణిస్తే విశ్రాంతి నీకప్పుడే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, ఎంతకాలం ఉన్నావు తనలోనే. ఎదురు చూశాడు నీ కొరకు దేవుడే, తరతరాలున్నావు నువ్వు తనలోనే. చూసారు కదా ప్రియమైన దేవుని వాళ్ళారా, తరతరాలుగా మనము నివాసమున్న చోటేది అని అంటే మన కన్న తండ్రి అయిన దేవుడండి. ఆలోచించండి ఒకసారి. ఏమండి, మనం దేవునిలో ఉన్నామనే సంగతి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుందేమో,
మనము ఈ లోకంలోనికి రాకమునుపు ఎక్కడున్నామండి? 9 నెలలు ఎక్కడున్నాం? తల్లి గర్భంలో ఉన్నామండి. అవును కదా? ఎంతకాలం ఉన్నామండి? 9 నెలలు. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్న ఈ శిశువుకి ఏమీ తెలియని పసిగుడ్డుకి ఎవరు తెలుసా? తల్లి ఎవరో బాగా తెలుసు. అవునా కదా చెప్పండి? తల్లి ఎవరో ఎంత బాగా తెలుసు అని అంటే హాస్పిటల్లో నుంచి నర్స్ అలాగా బిడ్డను తీసుకొస్తుంది బయటికి. చూడండి, మగబిడ్డ పుట్టాడు మీకు అని తండ్రికి చూపిస్తుంది. అవును కదండి? ఇదిగోండి మీకు మనవడు పుట్టాడు, ఇదిగోమ్మా నీకు మనవడు పుట్టాడు అని తాతయ్యకి, నాయనమ్మకి, అమ్మమ్మకి, అలాగే తండ్రికి, వీళ్ళందరి చేతుల్లోకి బిడ్డను పంపిస్తూ ఉంటే ఆ బిడ్డ ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? అమ్మ తల్లులు చెప్పండి, ఏం చేస్తాడు? కేక పెట్టి ఏడుస్తూ ఉంటాడు. వెంటనే మనకు అర్థమైపోద్ది. అంటే ఏడుపులో కూడా మనకి వాడి భాష అర్థమైపోద్ది. ఏమర్థమైద్ది? తీసుకెళ్ళిపో. ఎందుకు ఏడుస్తున్నాడు వీడు? వాళ్ళ అమ్మ కావాలంట. అవును కదండి? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. పసిగుడ్డుగా ఉన్న వీడికి ఏం తెలివి ఉంది, ఏం జ్ఞానం ఉంది, ఏం జ్ఞాపకం ఉందంటారు చెప్పండి? ఏమీ లేకపోయినా 9 నెలల పాటు తాను ఉన్న ఆ నివాస స్థలము తల్లి అనే సంగతిని ఎంత బాగా వాడు గుర్తుపెట్టేస్తాడనంటే, మన చేతుల్లో ఉంటే నేను తా తల్లి దగ్గర లేననే సంగతి ఆడికి అర్థమైపోద్ది. ఎవరి దగ్గర ఉన్న ఆడికి అర్థమైపోద్ది. తీసుకుని వెళ్ళిపోయి అలాగ తల్లి చేతుల్లో ఇలా పెట్టగానే ఏడుపు కాస్త ఏమైపోద్ది? రేడియో ఆపినట్టు ఆగిపోద్ది. అవును కదండి? టీ ఆపే కానీ సౌండ్ ఎలా ఆగిపోద్దో వీడి ఏడుపు కాస్త తల్లి చేతుల్లో పెట్టగానే ఆగిపోతుంది. ఏమర్థమైపోయింది వాడికి? నేను నా నివాస స్థలం దగ్గరికి వచ్చేసాను. దేవునిలో ఎంతకాలం ఉన్నాం ఇప్పుడు చెప్పండి? అమ్మ గర్భంలో 9 నెలలు. దేవునిలో ఎంతకాలం ఉన్నామంటే తరతరములుగా అన్నప్పుడు తరతరాలుగా దేవునిలో ఉన్న మనము దేవుణ్ణి విడిచి ఈ లోకంలోనికి శరీరాలతో వచ్చేసరికి దేవుడా ఎక్కడున్నాడు? నువ్వు చూసావా? ఉండి నాకు చూపించి అంటున్నాడు. అవును కదండి? దేవుడు ఎక్కడున్నాడు? ఎవరు దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడు? నిన్ను సృష్టించినవాడు, నిన్ను కన్నవాడు, మనలందరినీ ఈ లోకంలోనికి పంపినవాడు, సృష్టికర్త. అవును కదండి? సృష్టికర్త. నిజంగా మన రూపాన్ని మనం ఆలోచిస్తే ప్రతి మనిషి ఒక నూతనమైన సృష్టి. ఎందుకంటే నాలాంటి మనిషి ప్రపంచంలో ఎక్కడా ఉండడు. మీలాంటి మనుషులు కూడా ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఎలా చెప్పొచ్చండి అని అంటే, నీ వాసన వేరు, నీ చేతి వేలి ముద్రలు వేరు, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవంలో ఉన్న ప్రతి అవయవానికి గుర్తింపు వేరు. ఎవరు చేశారు ఇది? దేవుడు. ఈ నిర్మాణం వెనక దేవుడు ఉన్నాడన్న సంగతి నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తే అర్థమైపోతుంది. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త కోసం మనిషి యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చి తన ప్రాణాన్ని ఈ లోకంలో సిలువ మీద అర్పించి 3వ దినాన తిరిగి లేచి మరణం తర్వాత మరో జీవితం ఉంది, మనందరికీ తండ్రి పరలోకంలో ఉన్నాడు, మనమంతా ఆ చోటికి వెళ్ళిపోవాలని మరలా అక్కడి నుంచి వచ్చి చెప్పినా కూడా ఈరోజు మనిషికి అర్థం కావటం లేదు. ఆలోచించడం ప్రియమైన దేవుని వారలారా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని చెబుతున్న దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపిన వెంటనే మన గురించి ఏం ఆలోచించాడు తెలుసా? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 17వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చూడగలిగితే, మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, మనమంతా ఎలా వచ్చాము ఈ లోకంలోనికి? ఒకనిలో నుండి వచ్చాము. ఆదామనే ఒక మనుషునిలో నుండి ఈ లోకంలో మనుషులందరూ కూడా ఉద్భవించారు. ఇది ఏదో కల్పితం అని మీరు అనుకుంటున్నారేమో. శాస్త్రవేత్తలు కూడా ఈ రోజున నిర్ధారించి చెప్తున్నారు. ఏమన్నా తెలుసా? మానవులందరి తల్లి ఒక్కరే. ఒక తల్లిలో నుండి మనమంతా వచ్చామనే సంగతిని శాస్త్రం చెప్తా ఉంది. అది బైబిల్ ఎప్పుడో చెప్పింది. జీవము గల ప్రతి వానికి నీ తల్లి హవ్వ అని చెప్పింది. మరి ఆదాము లేకుండా హవ్వ వచ్చిందా? లేదు. ఆదాములో నుండి ప్రతి మనుషులని దేవుడు సృష్టించిన తర్వాత ఏం కోరుకుంటున్నాడు తెలుసా? వారు ఒకవేళ నన్ను తడువులాడి కనుగొందరు. ఒక తల్లి గర్భంలో నుండి జన్మించిన శిశువు ఆ తల్లిని తడువులాడుతూ ఉంటుంది. అమ్మ స్పర్శను గుర్తుపట్టేస్తుంది. అమ్మ దగ్గరికి వచ్చేసరికి ఏడుపును ఆపేస్తుంది. దేవునిలో నుండి వచ్చిన మనం దేవుని తడువులాడతామేమో, ఆయన కనుగొనటానికి వెతుకుతామేమో. నేను ఇక్కడ కాదు కదా ఉండాల్సింది, నేను దేవునిలో కదా ఉండాల్సింది, నా లోకం పరలోకం కదా, ఎక్కడికి వచ్చాను నేను అనే కలవరము, కంగారు మనిషిలో ఉండి తడువులాడతాడేమో అని దేవుడు అనుకుంటే
తడువులాట ఇంకేమైనా? మన తడువులాట అంతా దేని కొరకనంటే నా తాళాలు ఎక్కడ పెట్టాను, నా ఫోన్ ఎక్కడ పెట్టాను, నా దస్తావేజులన్నీ ఎక్కడ దాచిపెట్టాను, అమ్మో ఎవరైనా వచ్చేసారా, అవి తీసేసారా, ఇవి తీసేసారా? అవును కదా ప్రియమైన దేవుని వాళ్ళారా, మనమంతా ఈ భూమి మీద ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో శరీరాన్ని పోషించుకోవటం కోసం సదుపాయాలు ఏవైతే కల్పించుకున్నామో దీని మీదే మనసు పెట్టి బ్రతుకుతున్నారు తప్ప నన్ను సృజించిన దేవుడు, నా నివాస స్థలము, నేను ఎక్కడి నుంచి వచ్చాను ఆ చోటికి నేను తిరిగి వెళ్ళిపోవాలి, ఏం చేస్తే అక్కడికి వెళ్ళిపోతానని ఆ మార్గాన్ని వెతికేవారు ఎవరు కూడా లోకంలో కనపడటం లేదు. తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఏమని రాస్తూ ఉన్నాడో చదువుకుందాం చూడండి. ఏది నీది కాదు, మనం ఈ లోకంలోనికి ఏమన్నాడండి? మీరు మీటింగ్ దగ్గరికి ఏమైనా తెచ్చారా? బైబిల్ కూడా తేలేదా? బైబిల్ తెచ్చారు, ఇంటి తాళాలు తెచ్చారు, బీరువా తాళాలు తెచ్చారు, విలువైనవన్నీ మీతో ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ లోకంలోనికి ఏం తెచ్చారు? లోకంలోనికి ఏమైనా తెచ్చామా? ఎవరేం తేలేదండి. ఉట్టి దేహాన్ని ధరించుకుని అమ్మ గర్భంలో నుంచి ఈ లోకంలోనికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చావు? ఏమీ తేలేదని అంటున్నాడు. తేవటానికి ముందు తీసుకురాకుండా ఎక్కడి నుంచి వచ్చావు? మరొక లోకము నుండి ఈ లోకంలోనికి శరీరాన్ని ధరించుకుని వచ్చాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకములో నుండి ఏది తీసుకొని పోలేము, ఏమి తీసుకొని కూడా పోలేము. అవును కదా? నువ్వు సంపాదించిన లక్షల కోట్ల ఆస్తి ఇక్కడే ఉంటుంది, నువ్వు కూడబెట్టిన బంగారం అంతా ఇక్కడే ఉంటుంది, నువ్వు సంపాదించుకుని ఎవ్వరికి చూపించకుండా ఇవ్వకుండా నువ్వు దాచిపెట్టుకున్నది ఏది కూడా నీతో పాటు వచ్చేది ఏది లేదు. ఇక్కడి నుంచి ఏమి తీసుకుని పోలేము అని అంటున్నాడు. తీసుకుని రాలేదని అంటున్నాడు, తీసుకుని పోలేమని అంటున్నాడు. అంటే రాక మునుపటి సంగతిని ప్రస్తావిస్తున్నాడు, విడిచి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితిని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏంటి రాకముందు ఉన్నది, వెళ్ళిపోయేటప్పుడు ఉన్నది ఏంటి అని అంటే నీవు విడిచి వెళ్ళిపోతున్న ధరించుకుని వచ్చిన ఆత్మనగా ఏంటి? ఈ శరీరాన్ని జీవింపచేసే శక్తి. ఈ శరీరాన్ని జీవింపచేసేది ఇది ఎక్కడి నుంచి తయారైంది? కరెంట్ అయితే నీళ్ళలోంచి తీశారు, బొగ్గుల నుంచి తీస్తూ ఉన్నారు, సూర్యుడిలోంచి కాంతిలో నుంచి తీస్తూ ఉన్నారు. మరి ఈ శరీరాన్ని జీవింపచేసే కదిలించే శక్తిని ప్రకృతిలో ఎక్కడి నుంచైనా మనిషి తీయగలడా అని అంటే తీయగలిగే శక్తి ఉంటే, అవకాశం ఉంటే ఈ పాటికే తీసి అందరిని బతికిచ్చేవాడు. అవును కదండి? ఆ ఈజిప్ట్లో మమ్మీలు అంటారు కదా, పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టి వాళ్ళు సంపాదించిందంతా సమాధుల్లో భద్రపరిచేశారు. ఎందుకనంటే ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళు మమ్మల్ని బ్రతికించేస్తారని. లేదండి, 1000 సంవత్సరాల జీవిత కాలం దాటిపోయినా కానీ మరణించిన తర్వాత ఈ శరీరాలను జీవింపచేయగలిగిన శక్తిని మనిషి పట్టుకోలేకపోయాడు. కారణం ఏంటనంటే ఇది ఈ విశ్వంలో ప్రకృతిలో దొరికేది కాదు, దేవునిలో నుండి వచ్చింది, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. అదే ఆత్మగా దేవునిలో నుండి వచ్చిన ఈ ఆత్మ ఈ శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఏది చేస్తే పరలోకానికి తిరిగి దేవుని యొద్దకు వెళుతుంది, ఏ పని చేస్తే ఆ దేవుడున్న చోటికి ఆ పరలోకాన్ని కనుగొనగలుగుతుందో రేపటి దినాన్ని మనం అంతా విందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆత్మ కదా. లోకం అనుకుంటా ఉంది భూమి మీద పుట్టింది మొదలుకొని మరణించే వరకు చేసిన పనులన్నీ ఆత్మకథని రాసుకుంటున్నారు. ఇది కాదు ఆత్మకథ. మరి ఏది ఆత్మకథ అనంటే ఈ దేహాన్ని ధరించుకోక మునుపటి చరిత్ర, దీన్ని విడిచిన తర్వాత చేరిపోయే తరువాతి చరిత్ర. దీని గురించి ఏ గ్రంథంలో మనం రాయబడింది అని పరిశీలిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ అనే గ్రంథంలో చాలా సంగతులు దేవుడు రాయించేశాడు. ఇవన్నీ మీకెలా తెలుసండి, మీరు ఎక్కడ చూసారండి, మీకు ఏమైనా అవగాహన ఉందా, మీరు ఎలా చెప్తున్నారని ఒకవేళ ఎవరైనా అనుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇవన్నీ యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన ఈ మహాసంగతులన్నిటినీ వివరంగా బోధించాడు. ఆయనకి ఎలా తెలుసు అని అంటారా? ఆయన అక్కడి నుంచే వచ్చాడు గనక. ఎక్కడి నుంచి వచ్చారు యేసుక్రీస్తు? పరలోకము నుండి ఈ లోకంలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడనంటే కన్యకగా ఉన్న మరియ గర్భములో ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి అడుగుపెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన సమాధిలో నుండి తిరిగి
లేపబడ్డాడు, అందరికీ కనపడ్డాడు. అందరూ చూస్తుండగా ఆరోహణమైపోయాడు, తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడవటానికి వెళ్ళిపోయాడు. ఇది అబద్ధం అని అనుకోవటానికి అవకాశమే లేదు. ఎందుకనంటే ఆయన చూసిన వారు, ఆయన పుట్టిన సందర్భం నుండి మరణించిన సందర్భం వరకు, తిరిగి లేపబడిన సందర్భం వరకు ఎవరెవరైతే ఆయన్ని తడిమి చూశారో, ఎవరెవరైతే ఆయనతో కలిసి జీవించారో అలాంటి వారు చెబుతున్న సాక్ష్యమే మా చేతుల్లో ఉన్న బైబిల్. అదే మత్తయి, అదే మార్కు, అదే లూకా, అదే యోహాను. వీళ్ళందరూ ఎవరనంటే యేసుతో కూడా ఉన్నవారు, యేసును చూసిన వారు, యేసు మాటలు విన్నవారు, ఆయన మరణంలో పాలు పొందిన వారు, తిరిగి లేపబడినప్పుడు దర్శించిన వారు. వాళ్ళు చెప్పింది నిజమవుతుందా అబద్ధమైద్దా? చూసింది, విన్నది, చెప్పింది సాక్ష్యం. యేసును గుర్చిన సాక్ష్యం చెప్తుంది ఎవరు? ఆయనతో ఉన్నవారు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఆయన చెప్పాడు ఏంటనంటే మనమంతా కూడా ఈ శరీరాలతో జీవిస్తూ ఉన్నాము, ఈ శరీరాలను జీవింపచేసేదే ఆత్మ. ఈరోజు మనకున్న పేర్లన్నీ కూడా దేనికి అనుకుంటున్నారు? శరీరాలకు కాదండి. ఈ శరీరాలకు మనం పెట్టుకున్న పేర్లు కాదండి. నేను చనిపోయాను అనుకోండి, దీన్ని చూడటానికి వస్తారు, ఎందుకంటే నేను లేను కనుక. ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తారు? ఆయన పార్థివ దేహం ఎక్కడుందండి. అంతే కదా, మర్యాద ఇవ్వాలంటే సంస్కృతంలో మాట్లాడాలి. అదే తెలుగులో మాట్లాడితే దీన్ని ఏమని పిలుస్తారు? ఎక్కడుందండి ఆయన శవం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వల్ల? ఈ శవానికి ఏముంటుందంటే ఆయన శవం, ఆయన బాడీ, ఆయన శవం. మరి ఆయన ఎవరు? హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గర అంటాం కదా, డాక్టర్ గారు నా కన్నండి, డాక్టర్ గారు నా చెయ్యండి, డాక్టర్ గారు నా కాలండి. నా కన్ను నా చెయ్యి అంటున్నావు, నువ్వెవరమ్మా అని ఆయన కూడా అడగడు. అవును కదండి? ఎవరు నువ్వనంటే ఈ శరీరములో కనబడకుండా జీవిస్తున్నా దీన్ని కదిలించే ఒక మహాశక్తివి. ఆ శక్తి పేరే ఆత్మ. నీకు పెట్టిన పేరు కూడా దానికే. ఆయన ఏరండి, ఆయన పోయారండి. మరి ఆయన శవం ఏదండి? ఇది ఇక్కడే ఉందండి. అది ఎవరికి వద్దండి, తీసేయండి, తొందరగా తీసేయండి. ఇది నిష్ప్రయోజనమైంది. ఏమంటే మన ఇంట్లో కొనుక్కున్న కారు అది పని చేయకపోతుంది అనుకోండి, తీసుకెళ్ళి పారేస్తామా? గుర్తుగా ఉంటుందని పక్కన పెడతాం. అవును కదండి? పురాతన కాలం నాటి మంచాలు ఉంటాయి, పురాతన కాలం నాటి బిందులు ఉంటాయి, పురాతన కాలం నాటి రకరకాలైన వస్తువులు ఉంటాయి. పురాతన కాలమైన మా తాతయ్య లేడు, పురాతన కాలానికి సంబంధించిన మా నాన్న దేహం లేదు, ఎవరి దేహం లేదు. ఏమైపోయింది ఇది? మట్లి. మాకొద్దండి అది. ఎంత ప్రేమించే వాళ్ళైనా ఒక పక్క ఏడుస్తూనే ఉంటుంది, మరో పక్క ఏముంటుంది, తీసేయండి తొందరగా. ఏడుస్తున్నావు కదమ్మా ఉంచుకోమని దగ్గరనంటే వద్దండి, తీసేయండి. ఎందుకంటే ఇదేంటిది? నిష్ప్రయోజనమైంది. ఈ లోకంలో ఏది మనది కాదండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేదు. మీరు ఇక్కడికి ఏ కుర్చీ తేలేదు, ఏ పరదా మీరు తేలేదు, పాస్ట్ గారు వేసారు ఇవన్నీ. అవును కదండి? ఎందుకు? చక్కగా కూర్చొని విని జ్ఞానం సంపాదించుకొని ఇంటికి వెళ్ళాలి. ఏమైనా తీసుకెళ్తే ఊరుకుంటారండి? అలాగే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు సంబంధించింది ఏది మనం తీసుకుని వెళ్ళాలి. ఈ పాట కూడా చూసి ముగింపు ప్రార్థనతో సెలవు తీసుకుందాం. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఆకాశం ఎంత ఉన్నా, భూమి ఎంత ఉన్నా, నీరు ఎంత ఉన్నా, గాలి ఎంత ఉన్నా, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు
ఎందుకొచ్చావు నీవు తెలుసుకో. ఈ జనన మరణాల మధ్య కాలము ఎందుకు? కనిపించని ఆత్మరంగ ప్రవేశం, అది తిరిగి వెళ్ళుటకు భువి నుండి ఒక్క క్షణం. సంపాదించావు, వదిలి వెళ్ళిపోయావు, చనిపోయావని తెలిసి నీ వారే కాల్చేశారు. మట్టిలో కలుపుటకు తొందర, బంధువులు అందరూ ముందర, శవము చూడాలని తొందర, కళ్ళ నుంచి కన్నీరింతర. చనిపోయావని తెలిసిన క్షణమే మనుషులంతా చేసేది ఈ పని. పుట్టించిన దేవుని కోసం చేసావా ఏ పని? ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకొచ్చావు నీవు, ఈ సృష్టికర్త నీకెవరు? పుట్టిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? మృత్యు వచ్చేదెరా ఎవరికి, చచ్చిపోయేదెరా చివరికి. ఆత్మ వచ్చిందెరా జగతికి, కన్ను మూస్తే వెళ్ళేదెక్కడికి? గుర్తిస్తావని తెలిసేలోగా మృత్యు వచ్చేది ఎవరికి? నిన్ను పుట్టించిన దేవుడి తండ్రిని తెలుసుకోలేదు చివరికి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. సరిగదా ప్రియమైన దేవుని వారులారా, ఈ లోకంలో నుంచి వెళ్ళక మునిపే మన నివాస స్థలం ఏదో, మనం చేరవలసిన గమ్యం ఏదో తెలియచేయటానికి యేసు ఈ లోకానికి వచ్చారు. రేపటి దినాన మరిన్ని సంగతులను విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, మీ పిల్లలు విన్న ప్రతి మాట తమ హృదయంలో జ్ఞాపకం అందించుకొని ఈ లోకంలోనికి రాక మునుపటి తమ చరిత్రను, ఈ లోకాన్ని విడిచిన తర్వాత జీవిత కాలాన్ని, అనంతకాలాన్ని అర్థం చేసుకొని కన్న తండ్రి అయిన మీ వద్దకు తిరిగి చేరటానికి మేమందరం కూడా సిద్ధపడులాగున మీ పిల్లలనైనా మీ సత్యాన్ని తెలుసుకొని మీ కొరకు సిద్ధపడే మనసును దయచేయమని కోరుతూ, రేపటి దినం కూడా శ్రేష్టమైన సంగతులను నేర్చుకునే అవకాశాన్ని దయచేయమని అడుగుతూ, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.